కొంటాం మేము ఏమున్నా కొంటాం ఏంది కరెక్ట్ మ్యాచ్ అవుతుంది వరకు పాత సామాన్లు కొంటాం ప్లాస్టిక్ కొంటాం బట్టలు చించి నీ బిత్తల మీద బజార్లో నిలబెట్టిన పోవా బిత్తల మీద బజార్లో నిలబెట్టిన పోవా లావరా Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేశ్వర్. శివా రా చెప్పి పంపిస్తే పిల్లంతా నువ్వు ఇంకా వచ్చేకేం నీకు? ఆ పిల్లోడు రాలేదా చెప్పేకి? ఏంది చదువుతారం ఏమనమ్మా కళ్ళలో నీళ్ళు వస్తాయిలే కానీ ఆ డోర్ అట్లా అట్టమే, నాకు వాళ్ళ ఫేస్ చూడాలని లేదు. ఇక్కడ ఈ డోర్ అట్లా అట్టమే. మనుషులు రా నాయన, ఏం మానవత్వం చచ్చిపోతుంది. వానేమో మనుషుల మీద రోంతనం లేదా? డైలాగ్ కాదు, ఏం కూర్చొని తింటే ఏమైనా తప్ప లేకపోతే ఏమైనా పండుకుంటే తప్ప. రాత్రి పూట్లే పండుకోవాలని ఏమైనా రాసినారా? పగలు పండుకోకూడదా? 2 జతలు బట్టలు లేపో. A few minutes later. తేనైనా బట్టలు ఏంటి కంటే నేను ఆల్రెడీ ఇంకా రోడ్డు పాలైనా కానీ ఫ్లాట్ వచ్చింది కానీ ఏమైందినా ఏంది ఏదైనా మంచిగా మాటన్నా ఉండాలా. ఏం అది రా వాళ్ళ ముఖం చూస్తాంటే నాకు కోపం వస్తుంది. ఏం మనిషి ఏం తప్పు చేస్తాడు? పడవడం తప్ప తినడం తప్ప. అంటే టైంకి ఏ టైంకి తినాలో ఆ టైమే తినాలా, ఎప్పుడంటే అప్పుడు తినకూడదు. ఎంత ఏం జరిగిందంటా నువ్వు బట్టలు ఇవన్నీ చేస్తామనంట, ఇది పద్ధతి కాదంట. ఎప్పుడు పడితే తినడం, ఎప్పుడు పడితే పనుకోవడము, ఓ పనికి హెల్ప్ చేయకుండా ఉండడం, అసలు పనే చేయకుండా ఉండడం తప్పంట. అందుకు నేను పొద్దునే లేచిపోయి ఆడ క్లీన్ చేయడం లేదా అంటే ఇప్పుడు ఏం నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏమైంది? పనే చేయలేదంటారు, పని చేస్తా కూడా ఒకటి. అందుకు బండిచ్చి పాత సామాన్లు ఇంటింటికి పోయి ఏరుకొని అమ్ముకొని రమ్మనడం. నేను అన్నా అది వాని శివగారిని తెలిసి చాలా బాధపడతాడు, వాడు ఏడుస్తాడు. అది వాని శివగారిని తెలిసి చాలా బాధపడతాడు, వాడు ఏడుస్తాడు. మంచి వ్యక్తిని ఇట్లా ఏంది ఇవి చూడు, నేను పోయి అడగడాలు ఇవన్నీ తెచ్చుకోవడాలు బాధపడేది కాదు. కరెక్ట్ పని చేసినారా? ఏం కరెక్ట్ పని చేసినారా? ఏం కరెక్ట్ పని? ఏ కళ్ళ పని తిరిగి అనుకోని ఏం పని చేయకుండా కుక్కకుండా విశ్వాసం లేదా నీకు? వాళ్ళకే ఎవరు పరిచయం, ఎవరి వల్ల నువ్వు ఈ రోజు కూర్చుంటాడేది తెలుసులే. అది మైండ్ లో పెట్టుకో. మైండ్ లో ఉంది. పనుకోవడం చేయకుండా నువ్వు పనుకుంటే కాళ్ళ మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చున్నావు. నీ ఎవడో ఇరుక్కొట్టిన కుర్చీని కొనుక్కొని బండి తగిలించుకో. అదే కరెక్ట్ గానే పంచుతారు నీకే, ఇదే జరగాలి నీకే. ఇంకెళ్ళిపోయి ఏం చేస్తాను? ఇంకా వెళ్ళిపోగా నువ్వు సుల్లిగా అదే తింటే ఇంకా కరిగిపోదా? అదే తింటే ఇంకా కరిగిపోదా? అస్తా అంటే నువ్వు ఏం ఇంట్లో వాళ్ళు డెసిషన్ తీసుకున్నా ఒకడు ఒక పక్క సపోర్ట్ చేయాలా, సపోర్ట్ చేసి చెప్పాలా ఏమి అని. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే నన్ను కూడా కూడు పెట్టిన నన్ను కూడా వదిలేస్తారు నీతో పాటు. ఇంకా ఇద్దరు కుదురు ఉన్నాయా, అదే పేపర్లు ఉన్నాయా, అదే పేపర్లు ఉన్నాయా, కుర్చీలు ఉన్నాయి, పాత కుర్చీలు, చీరలు అవన్నీ అనుకోవాలి. వాయిస్ కూడా అలవాటు అయిపోయింది తెలుసా నాకు. పాత కుర్చీలు ఉన్నాయి, ఏమన్నా బాగా సామాన్లు ఉండే కొంటాం, మేము ఏమన్నా కొంటాం. ఏంది కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. నువ్వు చులకన కాదు, చెప్పులతో బయటకు వచ్చినా కూడా మళ్ళీ నేను ఏ రేంజ్కి ఎదుగుతానో నాకు తెలుసు. నువ్వు ఇంట్లో కూర్చున్నావు అని చెప్పి ఎక్స్ట్రాలు చేయద్దు, సపోర్ట్ చేస్తావు, బాధపడతావు. చూపి అప్పుడు చూద్దాం కాల్ చిట్టే. ఎవరు అమ్ముకొని చూపిస్తే అవే నువ్వు అమ్ముకొని చూపి.
అమ్ముకునేది కదరా ముఠాలు, అవి కొనుక్కోల్లా. కొనుక్కొని మళ్ళీ అమ్మాలంట. ఏ పొద్దున 6 గంటలకు లేచి ఓడు రాత్రి 8, 9 వరకు ఎవడు తిరుగుతాడు ఈ బండి వేసుకొని? ఇది బొయ్యే 30 స్పీడ్కి నేను ఎప్పుడు తిరగల? ఊరంతా చూసిన వాళ్ళు ఎవరైనా ఏమనల్లా కొనుక్కొని సామాన్లు అమ్మేవాడు అనల్లా. సరే నేను నీ సైడ్ నుంచి అన్న ఏదైనా ఉంటుందేమో ప్లస్ అనుకున్నా. ఏం సన్నీ ఊడు అనుకోడు ఇంకా వెళ్ళిపోయి ఏమనంటే బాగుంటే ఎవరి బట్టలు తెచ్చినావు నువ్వు? ఎవరి బట్టలు తెమ్మండి? అది ఎవరు? నావే. మరి నీవే. నావెందుకు తెస్తాను? నీకేం పాయింట్ అర్థం కాలేదేమో. పాయింట్ లేదేమన్నా? నేను అట్టిపండు ఒలిచినట్లు ఒలిచి నీకు ఇంత వివరంగా చెప్తే నువ్వు మళ్ళా బట్టలు నాకు తేవడం ఏంది? అసలు నువ్వు ఏంది ఆలోచించి తెస్తాను? అర్థం కాలేదని చెప్తాను. ఇది మెంటల్ మెదడు పని చేయడం లేదా? మూలను కూర్చొని బట్టలు ఎవరు తెమ్మన్నా ఎవరు తెస్తా నువ్వు? బుద్ధి ఉందా నీకేమన్నా? గట్టిగా నువ్వు బట్టలు తెమ్మన్నా తెచ్చినాను. ఏం తెచ్చినావు? బట్టలు నావి కాదు, నీ బట్టలు తెచ్చుకుంటానేది నాకెందుకు బట్టలు? నా లోపలే ఉన్నాయి, నా బట్టలు వెళ్ళిస్తా నువ్వు. నాకేందుకైనా 2 జతలు ఊరికి పోతున్నా. మధ్య నీకేమన్నా బట్టలు తెమ్మన్నా బట్టలు నా బట్టలు ఏంటి పోతావి? నీకు అర్థం కాలేదా? ఇంట్లో వాళ్ళు డెసిషన్ తీసుకునేది నాన్ని కాదు, నిన్ను తీసుకున్నారు. బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టమన్నారు, బయలుదేరమని. ఇప్పుడు ఎక్సెల్ ఎందుకు? నీ గిడ్డి కాళ్ళకి అందాలని ఈ బండి సెట్ చేసిన. ముందర మైక్ కూడా నీకు ఇట్లుంటావు కాబట్టి దానికి వాయిస్ కూడా వినపడేటట్లు పెట్టినా. పోయి పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 8:30 వరకు పాత సామాన్లు కొంటాం, ప్లాస్టిక్ కొంటాం, ఐరన్ కొంటాం. నేను నమ్ముకోవడానికి ఏమన్నా నువ్వే పని చేయనప్పుడు మళ్ళీ ఎట్లప్పుడు ఇది చేయలే కదా? సమాధానం చెప్తాడు. నిన్ను అడుక్కోకుండా ఏమడగల? చెప్పాలా ముందురా మాట? ఏమడుకోవాలి? డిజైన్ తీసుకొని నువ్వు బట్టలు తీసుకొని రావడం, నీ తీసుకొని రావడం నావేనే. 2 జతలు కాదు 4 జతలు పెట్టుకో. మంచి బట్టలు వేసుకొని అమ్ము. తప్పేముంది? తప్పేముంది? తప్పు కాదు. నేను అమ్మను, నేను పోను. ఏంది ఇంకా ఎవడు మాట్లాడుగా? అది పర్మిషన్ లేకుండా మాట చెప్పకుండా. అసలు నీకు ప్లాస్టిక్లు, ఐరన్లు, రాగిలు, ఇత్తల్లో ఎంత లాభం ఉంది తెలుసా? లాభానికి నీ తెలుసా? ఎవరికి? నీకే. నాకు తెలుసు. అదే చిల్లర తెలుసు. చిల్లరేముంది? పని చేసుకోవడం తప్పేముంది? నేను పని చేయనొచ్చి కాలం రాయి 350 రూపాయలు. 450 రూపాయలు. ఏది 350 రూపాయలు తగ్గిస్తాను. ఏది తీసుకురాపో. పో ఒక 5 ఇళ్ళకి పోయాపో. నేను అడిగాను 5 ఇళ్ళు పోయా. నేనేమరాను రా. నీకు మంచి మాట చెప్తాను. ఇప్పుడు నా వరకు అన్నప్పుడు నువ్వేం మాట్లాడినావు? నాకు బండి ఇచ్చి పంపిస్తానన్నావు, నువ్వేం మాట్లాడినావు? నీ వరకేరు, నా వరకేరు. ఎందుకు నీ వరకేం నా వరకేం? తేడా ఏముంది? పెద్ద నుంచి చిన్న. ఏం పెద్ద చిన్న? పెద్దోడేమి నువ్వేస్తాను? నువ్వేం 16 ఏళ్ళ పసిపిల్లోనివే? నాకంటే సన్న అంటే నాకంటే నువ్వేమన్నా 30 ఏళ్ళ సన్నోనివే? 30 ఏళ్ళ సన్న, 70 ఏళ్ళ సన్నోనివే? మళ్ళీ ఎట్లా సన్న అవుతావు? పెళ్లికి సన్నకు కాదా? పెళ్లికి సన్నకు కాదా? పెళ్లి చేసుకునే సన్నకు కాదు. నీకు అమ్మాయిలు వెంటబడే సన్నగా అనిపించదు, కష్టపడే మాత్రం సన్న పిల్లోడు నువ్వు. చిన్న పిల్లలు బట్టలు కొన్నంత మాత్రం సన్న పిల్లోడు అయిపోవు. మెదడు బయటకు వస్తుంది, మెదడు చూపిస్తా నీకు. పెద్దోడే బండి కూడా ఎవరిది? చెప్పేది బండి ఎవడు బండికి 10,000 పెట్టినా. 10 పెడతావా 30 పెడతావా? 2,500 ఈ బ్యాగ్ 30 రూపాయలు పెట్టినా, ఈ సంచులు, ఈ బాక్స్ అంతా నీ మీద 15,000 పెట్టుబడి పెట్టినా. 15 గంటలు రోజు కష్టపడి ఈ వడ్డీ ఎవడు పెట్టమన్నాడు? ఎవడు చెప్పమన్నాడు? నీకే ఎవడు ఆలోచన చేయమన్నాడు? ఇవన్నీ పని చేయను. మళ్ళీ నేను పొద్దునే లేచి అంతా క్లీన్ చేసుకుంటాను, కుక్కలు తీసిపోతాను, అన్ని చేస్తాను. నువ్వు నన్నే బయటకు పంపిస్తాను అన్నప్పుడు అయ్యో అన్న, నువ్వు నాకంటే నేను పని చేయను, నువ్వు పని చేస్తాను ఉంటావు, లేచిన నుంచి తిరుగుతానే ఉంటావు, నిన్నెట్లా పంపిస్తానని నీకు మాట ఎందుకు రాలే? నాకేమో ఎందుకు రాలేదంటే నాకు వచ్చింది అట్లా.
పోనీ మంచి పని అయింది ఆ, అనుకున్నావు. అట్లా. నీకు తెలియని విషయం ఏంటంటే నిన్ను పంపించేకి నేనే మోటివేట్ చేసిన ఇంట్లో. నాకు సంబంధం రా నేను బండి పోను సీటు చూడు, ఏమో మెత్త సీటు. ఒక్కసారి కూర్చో. నేను కూర్చోను నేను ఏంది నువ్వు అంత బెదిరిద్దు నువ్వు 10,000 పెట్టి మూలకేసుకొని నువ్వు అంతా 10 ఏ అరుస్తావా? వ్యాపారస్తుని కొడుతున్నాడు, ఎవరు వ్యాపారస్తుడు వ్యాపారస్తుని కొడుతున్నాడు అని చెప్పి అరుస్తావా? ఎవడు వ్యాపారస్తుడు సీటు మెత్తది, నీ హైట్ కోపికి చేపించిన లాస్. ఎవడేమో కోసిమని కూడా కోపికి పోతే నీకు ఎట్లా అందుతుంది? అందుతాయని అవసరం లేదాకి అసలు తన సీటు ఎవడమంటారు బండి ఎవడు కూడా అసలు ఇవన్నీ ఆలోచనలు ఎవరు రమ్మంటారు నీకే ఎవరికి? బాగుపడాలని. ఎవడు ఎండ మనిషికి ఎండ తగిలితేనే దాంట్లో ఎక్స్ జెడ్ టీ బిఆర్ రేస్ వస్తాయి. ఆ రేస్ ఎంత మంచిది అనుకుంటుంది? రేస్ అంటే ఏమనుకుంటుంది? ఆ రేస్ అంటే ఏంటంటే పరిగెత్తేది అనుకుంటుంది. మళ్ళా పరిగెత్తేది మళ్ళా నువ్వు నీకు గాడిద గుడ్డి తెలిదేమి నువ్వు ప్రపంచాన్ని పోయి దున్నుకోనరా, కూర్చో. ఎవరు దున్నుకోడు సార్ నువ్వు దున్నుకోడరా కావాల్సింటే పోయి అంతా నాకు చెప్పక నువ్వు అన్నీ వాడు ఎవడో దీంట్లో ముసలోడు ఏదో పోసినాడని చెప్పినారు. ఉమ్మి తిరిగి నీళ్ళకి పెట్టుకో. ఏంది నువ్వు ఏం మళ్ళా రా లేట్ అవుతుంది. డబ్బులు పెట్టుబడి పెట్టాను మర్యాదగా ఊరి డబ్బులు సంపాదించుకోనరా. ఇంట్లో కూర్చుంటా ఆడింగ్లోన అట్లా ఇంట్లో పడింటా మొగుడు సచ్చిన దాని లెక్క ఇంట్లో ఉంటా అంటే కాదు. మొగోడు అన్నాక బయటికి రాలా, 4 ప్లేసులు తిరగాల, 4 రాళ్ళు వెనక్కి వేసుకోవాలా. వెనకలు పూరీలు కాదు వేసుకోవాల్సింది రాళ్ళంటే మళ్ళీ గుండ్రాళ్ళు కంకర రాళ్ళు అనుకునే డబ్బులు. నీ పూరీలు వేసుకుంటాను చపాతీలు వేసుకుంటాను నాకు కూడా అవసరమే లేదు. నేను సంపాదించను నేను ఇట్లా ఉంటా అంతే. నువ్వేమన్నా చేసుకో. వానికి బండి చేయించేటప్పుడు ఆ పక్క రాడ్డో కొడిలో పెట్టని చెప్పిన ఒక్క నిమిషం అట్లాడవన్నీ మాట్లాడదు నువ్వు కూడా చేస్తా. నేను నువ్వు మ్యాండ్ ల్యాండింగ్ చేయొద్దు ఇప్పుడు గంట పోయారా నేను ఇంట్లో ఏదో ఒకటి సమాధానం చెప్పుకుంటా. అర్ధ గంట అన్నా పోయిరా. అర్ధ గంట కాదు కదా 5 నిమిషాలన్నా పోయిరా. ఫోన్ నేను ఇంత తక్కువ చేసి నీ కోసం నువ్వు నా కోసం రిటర్న్ చెప్పినా కూడా నేను నీ కోసం తగ్గి నేను మాట్లాడుతున్నా. నువ్వు ఇప్పుడు పోలేదు అనుకుంటే నేను నీ బట్టలు చించేసి రోడ్లు ఎట్లా అవమానించాలనేది పెద్ద విషయం. నేను అసలు బట్టలు చించినా కూడా పోవా. బట్టలు చించి నీ బిత్తల మీద బజార్లో చెడ్డి ఎందుకు నీకు చింపేస్తాను మీద బండ్లో తిప్పి ఊరేగిస్తా. ఎక్కుతావా ఎక్కవా? అసలు నువ్వు అంత బయట గుడ్లు బయట చేస్తే ఉండేవాడు అన్నాను. అమ్మినామా కొనుక్కున్నామా అని నువ్వు మళ్ళీ బండి కుదోబెట్టొచ్చిన ప్లాన్ గినేసావు. సర్లే ఓకేనా? ఆల్రెడీ ఎత్తుకొచ్చిన బండే ఉన్నా నీకు నా ఇష్టం మీద కుటుంబం ఎవడరా చూస్తా ఎవడరా ఎత్తుకొచ్చిన కూడా చంపిన నీకు వాడు కేసు పెట్టే కూడా లేదు. ఇప్పుడు నీకు ఏకంగా వాడిని చంపిన కేసు బండి దొంగతనం కేసు 2 ఇరికిస్తా. ఇక్కడ ఏ మనోరమైన కూర్చో మర్యాదగా ఎక్కి దాన్ని హైట్ చెక్ చేస్తావు. చెక్ చేయవా? హైట్ చెక్ చేసి ఏమైనా పడతాయి దాని వచ్చి నా చేతులు కూర్చో నీటి చూడు నేను ఆడు చూడు. నాకు ఎందుకో నాకు మెంటల్ వస్తుంది, మధ్యాహ్నం మెంటల్ వస్తుంది. నీటికి ఎక్కి కూర్చో నీకు సీట్ బాగుందలేదు నాకు చెప్పు. చేసుకొచ్చింది దానికన్నా సీట్ చెప్పు. మైక్లో చెప్పు ఏమని చెప్పాలా చెప్పు. అరిచేది చెప్పు. ఇంతవరకు నేను చూసినా కదా నేను అరిచింది. అలా హలో ట్రైన్ నంబర్ నువ్వు చెప్పమంటున్నా. ఇంతకుముందు గుజరీ దర్శిందే చెప్పు. ఎట్లా అరుస్తాము ఎట్లా మాట్లాడుతున్నావు అని. పాతకు చీరున్నా సాపులున్నా బెడ్షీట్లున్నా పొదలు చెట్ల దూరుతా అంటే నువ్వు పోతానే పండబెట్టాక పండుకునేకే ఏం గబ్బు మళ్ళీ ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? మళ్ళీ నువ్వు అట్లా చూడద్దు నువ్వు చూస్తామరా. నువ్వేమి పాటలు పాడేకి రాలే, నువ్వే గోకిల కాదు. ఫస్ట్ దాంట్లో చెప్పు. సామాన్లు గట్టికి బేస్ వాయిస్తే రాలే, ఇళ్ళలో బయటికి రాలా. చెప్పు. పాత సామాన్లున్నా ఇనుమున్నా ప్లాస్టిక్ ఉన్నా రాగి వైరున్నా ఇత్తరున్నా సామాన్లున్నా నువ్వు మళ్ళా నువ్వు నవ్వుతాను. ఎవరు నవ్వుతా? సీరియస్ నీ వ్యాపారం నవ్వులాట అయిపోయింది. రాగి ఉన్నా సిల్వర్ ఉన్నా ఏదున్నా పాత బుక్కులున్నా న్యూస్ పేపర్లున్నా అమ్మేస్తావు.
పంపనమ్మి కొంపను తగలబెట్టు అమ్ముతావా నువ్వు? చూపి ఏమన్నా సబ్బులు చూపి. కొనేకి వచ్చినావు నువ్వు, అమ్మేకి వచ్చినావా? అమ్మేకి వచ్చిన అక్క కొనేకి వచ్చిన. మాకు కొంటామను. ప్లాస్టిక్ ఉన్నా, ఇనుమున్నా, రేకులున్నా, బండ్లున్నా, ఏ బండ్లున్నా, ఆటోలున్నా, లారీలున్నా, అసలు ఇంకా ఏమైనా చెత్త కుప్పలున్నా, మొత్తం బీర్ సీసాలున్నా, మందు బాటిలున్నా కొనేస్తామప్పా. బండులు వాళ్ళదే అది. బండులు వాళ్ళదే అది. కుటుంబం కూడా